హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సాధారణంగా పూజలైన పండగలైన ప్రసాదాల్లో ఫస్ట్ గుర్తొచ్చేది చింతపండు పులిహోరే కదా. అయితే చాలామంది టెంపుల్ స్టైల్ అనగానే మిరియాల పొడులు రకరకాల మసాలాలు వేసి చేస్తుంటారు. కానీ అవి ఏమీ లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా మినిమల్గా క్విక్ అండ్ టేస్టీగా మనం రోజు వండుకునే మామూలు బియ్యంతోనే పర్ఫెక్ట్గా ఈ టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం వండుకునే బియ్యాన్ని పర్ఫెక్ట్గా పొడిపొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన సీక్రెట్ మన పోపులోనే ఉందండి. పోపు గింజలన్నీ ఒకేసారి వేసేయకూడదు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి అవి కూడా వేగుతూ ఉండగా కొన్ని జీడిపప్పులు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ పప్పులు సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీరికలు వేయాలండి. ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక చివరిలో ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. చూసారా, అన్నీ ఒకేసారి వేసేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా వేగుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం పోపు అంతా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా గ్రేట్ చేసి వేసుకోండి. ఎక్కువ వేయద్దు, ఘాటు వచ్చేస్తుంది. ఒక చిన్న పీస్ వేసుకొని సరిపోతుంది. అల్లం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని మరీ చిక్కగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా మీడియంగా పిండుకుని ఆ గుజ్జుని ఈ పోపులో పోసేసుకోవాలి. ఈ గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్లో రుచికి తగినంత సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను గానుగ నూనె యూస్ చేస్తున్నానండి. సో ఇవి రెండు రైస్లు బాగా కలిసేలా తిప్పేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా రైస్ కాలుతుంటే కనుక గరిటతో తిప్పుకోండి, లేదంటే హ్యాండ్తో తిప్పుకోవచ్చు. ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిలాడేలా కలిపేసి పక్కన పెట్టుకోండి. చింతపండు గుజ్జు కూడా ఉడుకుతుందండి. ఇలా ఉడుకుతుండగా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అంటే ఆ చింతపండు గుజ్జుకి సరిపడా ఉప్పు అండ్ అలాగే బెల్లం వేసి తిప్పుతూ ఉండాలండి. మరీ గట్టిగా చిక్కపడిపోకూడదండి. కొద్దిగా తిక్కయ్యి నూనె పైకి తేలే టైంలో స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా ఉడకాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి తిప్పండి. ఒక 2 మినిట్స్ మొత్తం ఆ పులుపు అవన్నీ కూడా రైస్కి పడతాయి. ఆ తర్వాత కలుపుకున్న రైస్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఆ ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవు పిండి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేయద్దు, వేడి చేసేస్తుంది. అండ్ అందులోనే ఒక గుప్పెడు ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇప్పుడు అసలైన టేస్ట్ రావాలంటే గరిటెతో కాకుండా చేత్తో మెల్లగా అదిమి పెట్టుతూ కలుపుకోవాలండి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు పులుపు చూసుకోండి. ఒకవేళ పులుపు సరిపోకపోతే కనుక అసలు కంగారు పడద్దు. 2 నిమ్మకాయలు తీసుకుని రసం పిండుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి. పులుపు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారుగా, వేడివేడిగా నోరూరించే అచ్చమైన టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.